అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? హ్యాపీ అండ్ హెల్తీగా ఉన్నారా? ఎక్కువ ఆలోచించొద్దండి. ఆలోచించడానికి సమయాన్ని వెచ్చించొద్దు. ఆ సమయాన్ని ఏదో దేవుని ప్రార్థించడంలో మనము ట్రై చేస్తే ఖచ్చితంగా మన ముందు ఏ సమస్య ఉన్నా కూడా కదిలిపోతుంది, క్లియర్ అవుతుంది. అండ్ అలాగనే మనకు కావాల్సిన ఓదార్పు మనకు దొరుకుతుంది. ఆలోచించినంత మాత్రాన మనము ఏది కూడా సాధించలేము, సంపాదించుకోలేమండి. ఓకేనా? మన ఆలోచన కూడా దేవుని విషయంలో దేవుడి చిత్తానుసారంగా ఆయన జ్ఞానంతో మనము ఆలోచించగలగాలి. ఓకేనా? సో అప్పుడే మన ఆలోచనకి ఒక అర్థం ఉంటుంది. లేకుండా అనవసరంగా ఆలోచించేస్తే ఏమి టైము వేస్ట్ అవ్వడము, మన ఆరోగ్యం పోవడము, హెడేక్లు తెచ్చుకోవడము, మన చుట్టూ ఉన్న మిగిలిన కొంత వాతావరణాన్ని అంటే మంచి సమాధానంగా ఉన్న వాతావరణాన్ని కూడా చెడగొట్టుకోవడం తప్పిస్తే మనము ఏది కూడా పొందుకోలేము. ఓకేనండి? సో ఎవరు కూడా గాబరా పడద్దు. ఎందుకంటే రాబోయే రోజులు ఎలా ఉంటాయని మనం వాక్యాల్లో మనం చదువుకుంటున్నాం కదండి. సో దేవుడు చెప్పారు లాస్ట్ డేస్లో ఎట్లాంటి సూచక్రియలు జరుగుతాయి, జనాల మీదకి జనాలు, భూకంపాలు, ఇవన్నీ కూడా దేవుడు చెప్పినప్పుడు ఇంకొక పక్కన మనము ఇవేమీ జరగద్దు, మీరు అక్కడ ఇంకా ఆలస్యం చేయని అనేసి డైరెక్ట్గా దేవుడిని అడుగుతూ మాకు ఈ సూచక క్రియలు ఏమీ కూడా మాకు చూపించొద్దు, మాకు ఏది కూడా మాకు నష్టాన్ని కానీ మాకు భయాన్ని కలిగించే మా విశ్వాసాన్ని పరీక్షించేటటువంటి ఏ పరీక్ష కూడా మాకు తీసుకురావద్దు అనని ప్రార్థనలు చేయవద్దండి. ఎందుకంటే మనము మన యొక్క పరిస్థితులను తగిన విధంగా మనం విశ్వాసంలో నిలబడాలండి, ధైర్యంగా నిలబడాలి. సమయానికి సందర్భానికి తగిన విధంగా మనము మన యొక్క ప్రవర్తన ఉండాలి. ఓకేనా? అంతేకాని దేవుడి యొక్క రాకడనే డిలే చేయండి అని అడుగుతున్నామనంటే అపవాద సంబంధికులుగానే మనం మిగిలిపోతుంటాం. ఓకేనండి? సో దేవుని దగ్గరికి వెళ్ళాలి, మన సొంత ఇంట్లోకి వెళ్ళాలని చాలామంది కోరుకుంటూ ఉంటాం. ఒక ఇల్లు కడుతున్నప్పుడు పర్వాలేదు లేట్ చేయండి అని ఎవరైనా అనుకుంటామండి. ఇంకా పని వాళ్ళని మనం తొందర పెడుతూ ఉంటాం, తొందరగా కట్టండి, మంచిగా కట్టండి. మేము అనుకున్న దానికంటే ఒకవేళ ముందుగా గనక ఆ ఇల్లు రెడీ అయ్యి మనకి ఇస్తే గనక ఆ సంతోషాన్ని మనం ఎట్లా ఎంజాయ్ చేస్తామండి కదా. సో అలాగా మనం ఈ లోకం శాశ్వతం కాదు అని మనమే చెప్పుకుంటూ ఉంటాము. మళ్ళీ మన శాశ్వత రాజ్యం ఒకటి ఉందని చెప్తూనే ఉంటాము. మళ్ళీ మనమే ఆ రాజ్యానికి వెళ్ళడానికి లేట్ చేయాలి, కావాలి, ఇంకా టైం కావాలి అని అడగడం మన యొక్క మూర్ఖత్వంగా ఉంటుందండి. ఓకేనా? సో అటువంటి ఒక సూచక క్రియల్లో నుంచి ఒక్కటే పాస్టర్స్ని చంపడాలైనా, లేకపోతే తిరుగుబాటు జరగడాలైనా, చూడడమైనా, ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా మనం చాలా ఎదుర్కోవాల్సి ఉంటుందండి. మన ఇళ్లల్లో కూడా వస్తారు, మన ఫ్యామిలీలోకి వస్తారు, మన ఫ్యామిలీలో వాళ్ళు కూడా కొంతమంది మన మీద తిరుగుబాటుకి రెడీ అవుతారు. సో ఇవన్నీ మనం ప్రిపేర్ అయ్యి ఉండాలి, మనము జాగ్రత్తగా ఉండాలి, రెడీగా ఉండాలి. దేవుడు మనతో ఉంటే కనుక ఏ సమస్య కూడా మనల్ని భయపెట్టదు, కృంగతీయదండి. ఓకేనా? సో ముందుగా మనం చేయవలసింది ఏంటంటే, ఒకవేళ ఎవరైనా గాబరా పడిపోతున్నారేమో ఒకసారి ఆలోచించుకుందాము. ఏదన్నా న్యూస్ చూసినప్పుడు గాబరా వస్తున్నా, కంగారు అవుతున్నా, ఈ పరిస్థితిని మార్చాలనని ప్రయత్నాలు చేయాలి అని ఆలోచనలు వస్తున్నా, ఒకటి గుర్తుపెట్టుకుందాం, దేవుడు మొదటిగా మనతో ఉన్నాడా లేదానని మనం పరీక్షించుకుందాం. దేవుడు కనుక మనతో ఉంటే ఎన్ని క్రియలు, సూచక క్రియలు జరిగినా వాటన్నిటిలో కూడా మనం రాగలుగుతాము, నిలబడగలుగుతాం. ఓకేనా? సో ఆటోమేటిక్గా ప్రతి పరిస్థితి మారుతుంది. దేవుని వాక్యాన్ని మనం ప్రకటన చేయాలి, ప్రచురించాలి. సో దానికి వచ్చే అడ్డంకులు మనం ఎదుర్కోవాలి. పూలబాట అయితే ఉండదండి మనకి. సో కాబట్టి అన్నీ తెలిసిన వాళ్ళుగా మనము రెడీగా ఉండాలి. అంతేకాని ఎవరు భయపడిపోవద్దు, గాబరా పడద్దు. ఓకేనా? సో ఒక వాక్యాన్ని చదువుకుందాం. 11వ అధ్యాయం 25వ వచనం నుంచి, మీకు ఒక్కని మీద విరోధం ఏమైనను కలిగి ఉన్న ఎడల మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడెల్లను వాని క్షమించుడి. అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములు క్షమించును. వారు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. ఆయన దేవాలయంలో తిరుగుచుండగా ప్రధాన యాజకులను, శాస్త్రులను, పెద్దలను ఆయన యొద్దకు వచ్చి, నీవు ఏ అధికారముల వలన ఈ కార్యములు చేయుచున్నావు? వీటిని చేయుటకు ఈ అధికారము నీకెవడిచ్చినని అడిగిరి. అందుకు యేసు, నేనును మిమ్మను ఒక మాట అడిగేదను, నాకు ఉత్తరం ఇయ్యుడి. అప్పుడు నేను ఏ అధికారం వల్ల వీటిని చేయుచున్నానో అది మీతో చెప్పుదును. యోహాను ఇచ్చిన బాప్తిస్మము పరలోకము నుండి కలిగినదా, మనుషు నుండి కలిగినదా? నాకు ఉత్తరం ఇయ్యుడని చెప్పాను. దేవుడి వాక్యం ఇంతటితో దీవించినగా ఆమేన్. ఈరోజు కూడా మనకి ఈజీగా ఒక వచనాన్ని మనకి అర్థమయ్యే రీతిగానే మనం విన్నాం. సో ఎవరి మీదైనా కోపం ఉంటే క్షమించండి అనని. ఈ చిన్న విషయము వినడానికే ఓకే క్షమించేస్తున్నాము లేకపోతే అనుకుంటాం కదండి, ఆచరించడం విషయంలో చాలా కష్టంగా ఉంటుంది ఈ క్షమించడం అనేది. ఓకేనా? సో అది మనం దృష్టిలో చాలా కోపాన్ని తెప్పిస్తారు కొంతమంది.
ఎంత కోపాన్ని అంటే అది మన మనస్సులో ఒక పగలాగా గూడు కట్టుకొని ఉండేటటువంటి విధంగా ఒకరి యొక్క ప్రవర్తన మనల్ని అంతగా కోపాన్ని రప్పిస్తుంది, రగిలించేస్తుంది మన హృదయాన్ని. సో ఇన్ని వాక్యాలు చదువుకుంటాము, అన్ని వాక్యాలు మనము పాటిస్తున్నాము, చేస్తున్నామని అనుకుంటాము, దేవుని వాక్యాలు ప్రకటిస్తూనే ఉంటాము, మంచి మంచి పాటలు పాడుతూ ఉంటాము. అన్నీ చేసినా కూడా ఈ ఒక్క గుణము అంటే అన్నీ కూడా కావాలి కదా. సో ఎవరైనా స్టూడెంట్ మ్యాథ్స్లో 100కి 100 వచ్చి సోషల్లో 100కి 20 మార్క్స్ వస్తే అతను పాస్ అయ్యాడని అంటారా? ఆఖరిగా ఫెయిల్ అయ్యాడని అంటారు. ఎందుకంటే అన్ని సబ్జెక్ట్స్లో అతనికి మంచి మార్క్స్ వచ్చినా కూడా ఒక్క సబ్జెక్ట్లో అతనికి ఫెయిల్ అయినా, లేకపోతే ఒక 1 మార్క్ తేడాతోటి తక్కువ మార్కులు వచ్చినా అది అతని ఫ్యూచర్ని ఒక 1 ఇయర్ స్టడీ మొత్తం కూడా కొలాప్స్ అయిపోతుంది, వేస్ట్ అయిపోతుంది కదండి. ఫెయిల్ అని అనేసి ముద్ర పడిపోతుంది కదా. సో అలాగనే మన జీవితాలు కూడానండి. సో దేవుడు చెప్తున్న వాటన్నిటిలో మనం ఎలా ఉండాలంటే కష్టపడి కొండలు ఎక్కేసేయండి, కొండెక్కి దూకేసేయండి, లేకపోతే సముద్రంలో మధ్యలోకి వెళ్ళి ఎటువంటి ప్రొటెక్షన్ లేకుండా ఈదేసేయండి అని అనేసి దేవుడు మనకి ఏమి ఛాలెంజెస్ ఇవ్వట్లేదండి. సో మనం ఆయనకు చిన్న చిన్న పనులు చేస్తే చాలా మెచ్చుకుంటారు మనల్ని. మన యొక్క మానవ జీవితాన్ని కరెక్ట్గా బ్రతకగలిగితే, నీతిగా నిలబడగలిగితే ఆయనకి చాలా ఇష్టం. ఓకేనా? అదే దేవుని యొక్క ఉద్దేశం కూడా. సో ఇవన్నీ దేవుడు చెప్పడం మాత్రమే కాదు, లోకంలోకి వచ్చి నిరూపించారు కూడా ఇది ఒక మనుషునికి సాధ్యమే విషయాలు అనని కదా. సో అటువంటి ఒక మంచి దేవుడు హృదయంలో అంటే మనము అంత మంచి ఉన్న మన హృదయంలో ఒక కోపం అనేటువంటి ఒక గదిని మనం మూసేసి దానిని ఎప్పుడు కూడా ఓపెన్ చేయకుండా, క్లియర్ చేయకుండా కనుక ఉంటే అది దేవునికి మనకు మధ్యలో ఒక చిన్న అడ్డుగోడగా ఉంటుంది. ఓకేనా? ఆలోచించుకుందాం మనకు మనమే. క్షమించడము అంత ఈజీ కాని విషయము, కానీ దేవుడు మనల్ని క్షమించారు కదా. ఇందాక నేను అన్నాను కదా, ఒకళ్ళు మనల్ని చాలా బాధ పెడతారు, ఎంత ఇరిటేషన్ చేస్తారంటే వాళ్ళ మీద ఒక పగలాగంటి విషయాన్ని మనం హృదయంలో పెట్టుకునేటట్టుగా వారి ప్రవర్తన ఉంటుంది అంటున్నాం కదా. ఒక్కసారి ఆలోచించుకుందాము, మనకి ఎదుటి వ్యక్తి ఎలా కోపంగా తెప్పిస్తున్నాడో, ఎలా నచ్చట్లేదో దేవుడికి ఆ వ్యక్తి అంటే చాలా ఇష్టం అండి. ఇది మనం ఏమనుకున్నా కూడా ఇప్పుడు మనము ఎవరినైనా చూసి కోపపడుతున్నాం, వాళ్ళ బిహేవియర్ నచ్చట్లేదు, వాళ్ళ ప్రవర్తన నచ్చట్లేదు, వాళ్ళ మాట తీరు నాకు నచ్చట్లేదు అని కోపాన్ని పెట్టుకుంటాం కదా. సో ఒక్కటి గుర్తు చేసుకుందాం, ఆ వ్యక్తి అంటే మనకు, నాకైనా నీకైనా ఏ వ్యక్తి అయితే నీకు కోపం తెప్పిస్తున్నాడో ఆ వ్యక్తే దేవుడికి చాలా ఇష్టం అంట. ఓకే, ఇది ఎలా చెప్తున్నానంటే మనం అంటూ ఉంటాం కదా యూజువల్గా, దేవుడు ఒకవేళ వచ్చేసారనుకోండి రోజు, ఓన్లీ క్రిస్టియన్స్ మాత్రమే దేవుడు లేపుకుంటే ఎత్తబడితే దాంట్లో చాలామంది ఫిల్టర్ అయిపోతామండి కదా. సో అట్లాంటప్పుడు దేవుడు వేరే వాళ్ళని కూడా ఎందుకు సృష్టిస్తున్నారు? వేరే వాళ్ళకి కూడా అంత మంచి సేఫ్ డెలివరీస్ అవుతున్నాయి, కొత్త కొత్త పిల్లలు పుడుతున్నారు, మంచిగా వాళ్ళు హెల్తీగా ఉంటారు, దేవుడు వాళ్ళకి అన్ని ఐశ్వర్యాలు అన్నింటిలో కూడా హెల్ప్ చేస్తారు, వాళ్ళని కూడా చూస్తుంటారు కదా. సో దేవుడే చెప్తారు కదా, ఆయన యొక్క ప్రేమ ఎలాంటిది అని అంటే తప్పిపోయిన గొర్రె మీదనే ఆయనకి దృష్టి ఉంటుంది. 99 గొర్రెలు ఒక దగ్గర ఉన్న దానికంటే ఒక్క గొర్రె ఏదైతే తప్పిపోతుంది కదా, ఒక్క వ్యక్తి ఏదైతే కోపం తెప్పిస్తూ లోకంలో తిరుగుతూ భారంగా లేకపోతే చికాకులు చేస్తూ ఉంటాడు కదా, ఆ వ్యక్తి మీదే దేవుని దృష్టి ఉంటుంది. ఓకేనా? సో ఒకటి గుర్తుపెట్టుకుందామా మరి, ఈరోజు నువ్వు ఎవరినైతే కోప్పడుతున్నావో ఆ వ్యక్తిని దేవుడు ఎంతగానో ఇష్టపడుతున్నారు. అందుకని ఆ వ్యక్తి ఇంకా కూడా నీ కళ్ళ ముందు నిలబడగలుగుతున్నారు కదా. సో దేవుడు ఇష్టపడే వ్యక్తిని మనం తృణీకరించడానికి కానీ, మనము నిందలు చేయడం కానీ, మనము గొడవ పడడానికి కానీ మనకు అర్హత ఉందంటారా? కదా. సో ఒక టీచర్కి బెస్ట్ స్టూడెంట్గా ఉన్న వాళ్ళని మనము ఎవరు పాయింట్అవుట్ చేయడానికి లేదండి కదా. సో టీచరే ఒకళ్ళు ఇష్టపడుతున్నప్పుడు మనం ఎంతటి వాళ్ళం? ఓకేనా? సో అది ఒకటి మనకు ఉంటే ఖచ్చితంగా ఈజీగానే మనం క్షమించగలుగుతాం. అసలు ఆ క్షమించాలి అనే థాట్ కూడా మనకి రాదు, నార్మల్గానే ఉంటాం అందరితోటి. ఓకేనా? సో హ్యాపీగా ఉండండి. అండ్ అలాగే ఇప్పుడు ప్రేయర్ చేసుకుందాం, ఏకీభవించండి. మహాపరిశుద్ధమైన దేవాయస్యానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ రోజు వరకు మమ్మల్ని సజీవ లెక్కల్లో మంచి ఆరోగ్యంతో నిలబెట్టినందుకు నీకు వందనాలు యేసయ్యా. చదవబడిన నీ వాక్యాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి హృదయంలో కూడా నాటి ఫలింప చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కుటుంబాలలో సమాధానాన్ని, సమైక్యతను, ప్రేమను దయచేయండి ప్రభా. శాంతిని, సమాధానాన్ని నీవే గృహాలలో యజమానిగా నిలబడమని ప్రార్థిస్తున్నాం. అప్పుల సమస్యల నుంచి నీవే బయటకు లాగి నా తండ్రి సమృద్ధిని దయచేయండి. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా తీసివేయమని ప్రార్థిస్తున్నాం. అనారోగ్యంగా ఉన్న వారి కోసం నా తండ్రి, వారి మీద నీ యొక్క హస్తాన్ని నుంచి బలపరచమని, దీవించమని, నిలబెట్టమాడుకోమని ప్రభు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంతవరకు నేను చేసిన ప్రతి మేలుని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ చిన్న ప్రార్థన యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ హ్యావ్ ఎ గ్రేట్ డే. గాడ్ బ్లెస్ యు ఆల్. బై బై.